ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము సో రేపు 1 జూన్‌కి ఏ విధంగా మరి మనము కొత్త ఎన్ఎఫ్టీస్ పర్చేజ్ చేయాలే, ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవాలే, పాత ఎన్ఎఫ్టీస్‌ని ఏ విధంగా రెన్యువల్ చేయాలనేది ఈ 3 అంశాల గురించి ఈ యొక్క వీడియో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవర్ ఫ్యామిలీ యొక్క వెబ్‌సైట్‌లోకి మీరు లాగిన్ కావాలి. సో మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్ అనేది ఈ విధంగా మీకు కనిపిస్తది. రైట్. సో కనిపించిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంది అంటే, మీరు క్యూబ్స్‌లోకి వెళ్లి మీకు క్యూబ్ నంబర్ 1లో అమౌంట్ ఎంతుంది అనేది ఒకసారి మీరు చూడండి. సో $2,928 మీకు ఇక్కడ అమౌంట్ ఉంది. సో ఇక్కడ మీరు టైప్ చేయండి. $2,928ని టైప్ చేసి విత్‌డ్రా అని చెప్పి క్లిక్ చేయండి. సో ఈ అమౌంట్ మొత్తం విత్‌డ్రా అయితది. ఎక్కడికొస్తది? డిపాజిట్ వాలెట్‌లోకి వస్తది. ఓకే. సో ఈ డిపాజిట్ వాలెట్‌లోకి వచ్చిన తర్వాత మీరు అక్కడే ఆగండి. మీరు తర్వాత పని ఏం చేయాలంటే స్టెప్ 2 ఏం చేయాలంటే రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌కి వెళ్ళండి. రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌కి వెళ్ళి, ఇక్కడ మనం చేయాల్సిన పనేందంటే 15థ్ జూన్ లోపు ఎన్ని ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయి అనేది మనం చూడాలి. 15థ్ జూన్ లోపల అంటే 14థ్ జూన్ వరకి. ఓకే. ఆల్రెడీ మనకి 29థ్ మే అంటే ఈరోజు 30 ఎన్ఎఫ్టీస్ ఏమైనాయి? 30 ఎన్ఎఫ్టీస్ మనకి ఎక్స్‌పైర్ అయినాయి. ఆ తర్వాత 12థ్ జూన్. 12థ్ జూన్ లోపు ఎన్ని ఎక్స్‌పైర్ అయితున్నాయి? 51. ఇప్పుడు టోటల్‌గా 51 + 30 ఎంత? 81 ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయి. ఓకే. అయితే ఇప్పుడు 81 ఎన్ఎఫ్టీస్ ఈచ్ ఎన్ఎఫ్టీకి ఎంత రెన్యువల్? $12. అంటే ఇప్పుడు ఎంత? $972ని మనం ఏం చేయాలంటే, మనం $970ను ఖచ్చితంగా మీరు డిపాజిట్ వాలెట్‌ల మీరు వదిలేయాల్సి ఉంటది. ఓకే. అంటే ఆ బ్యాలెన్స్ అక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటది. ఎందుకు? అంటే ఈ ఈ ఈ యొక్క 30 ఎన్ఎఫ్టీలు రెన్యువల్ చేయాలి. ఈ 51 ఎన్ఎఫ్టీస్‌ని రెన్యువల్ చేయాలంటే మనకేం జరుగుతది అంటే ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమౌంట్ ఏదైతుందో ఆ యొక్క అమౌంట్ అంటే ఈ యొక్క అమౌంట్ అంటే 51 ఎన్ఎఫ్టీస్, 30 ఎన్ఎఫ్టీస్ మొత్తం కలిపి 81 ఎన్ఎఫ్టీస్ అమౌంట్ ఎంత అంటే $972. అంటే మీరు ఒక రఫ్‌గా $1,000 మీరు డిపాజిట్ వాలెట్‌ల వదిలేసేయండి. ఓకే. రిమైనింగ్ అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ తోటి మీరు ఎన్ఎఫ్టీ ఈ షాప్‌లోకి వెళ్లి మీరు న్యూ ఎన్ఎఫ్టీస్‌ని పర్చేజ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యూబ్ నంబర్ 1లో ఎంతుంది అమౌంటు? క్యూబ్ నంబర్ 1ల 2928 ఉంది. ఓకే. 2928 గదా! ఇప్పుడు నేను రఫ్‌గా $1,000 నేను వదిలేస్తున్నా. ఓకే. డిపాజిట్ వాలెట్‌లో అట్లనే పెడుతున్నా. ఇప్పుడు ఎంతుంది బ్యాలెన్సు? $1,928 నాకు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు దీనితోటి కొత్త ఎన్ఎఫ్టీలు ఎన్ని కొనుక్కోవచ్చు? 80 ఎన్ఎఫ్టీస్ కొనుక్కోవచ్చు. అప్పుడు మీరేం చేస్తారు అంటే, మొత్తం విత్‌డ్రా చేసిర్రు గదా! ఈ అమౌంట్ డిపాజిట్ వాలెట్‌కొచ్చింది. ఓకే. అందులో $1,000 వదిలేసేయండి. ఎందుకు? మనకు 2 రెన్యువల్స్ ఉన్నాయి. ఓకే. ఆ రెన్యువల్స్‌కి అమౌంట్ వదిలేసి, మిగిలిన $1,928ని మీరేం చేస్తారంటే, ఎన్ఎఫ్టీ ఈ షాప్‌లోకి వెళ్లి ఎంత 80 ఎన్ఎఫ్టీలొస్తాయి. కొత్త ఎన్ఎఫ్టీలు. ఓకే. కొత్త ఎన్ఎఫ్టీలు 80 వస్తాయి. ఓకే. 80 ఎన్ఎఫ్టీలు మాత్రమే కొత్తయి పర్చేజ్ చేయండి. రిమైనింగ్ $1,000 మీరు డిపాజిట్ వాలెట్‌లో వదిలేసేయాలి. కంపల్సరీ. ఇది మాత్రం చాలా కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రెన్యువల్స్ ఉన్నాయి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. రెన్యువల్స్ ఉన్నాయి కాబట్టి, రెన్యువల్‌కి సంబంధించిన అమౌంట్ మాత్రం మీరు వదిలేసేయండి. రైట్? ఓకే. ఇప్పుడు మళ్ళా ఏం చేద్దాము? నెక్స్ట్ స్టెప్ నంబర్ 3ల ఇప్పుడు మనకు ఆల్రెడీ మళ్ళీ మనము రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌కి వెళ్దాము. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి 29థ్ మేకి ఎక్స్‌పైర్ అయింది. ఇక్కడ ఆల్రెడీ గో అనే బటన్ యాక్టివేట్ అయింది. ఎక్స్‌పైర్ అయిన తర్వాత 3 డేస్ టైమ్ ఉంటది. 3 డేస్ టైమ్ లోపల మీరు ఈ గో బటన్‌ని క్లిక్ చేస్తే డిపాజిట్ వాలెట్‌లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాంట్ల ఈ యొక్క 30 ఇంటూ 12 $360 కట్ చేసుకొని మీకు ఇవి రెన్యువల్ అయితాయి. ఓకే. తర్వాత ఇది 12థ్ జూన్ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. 12థ్ జూన్ ఆర్ 13 ఆర్ 14 ఆర్ 15 మీకు నెక్స్ట్ 3 డేస్‌ల అంటే 12థ్ జూన్ తర్వాత ఇది ఎప్పుడైతే ఎక్స్‌పైర్ అయితదో ఆ మరుసటి రోజు గాని, లేదంటే మరుసటి రోజు కావచ్చు. మీరు మీ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి ఓకే. మీ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి మీరేం చేయాలంటే ఇక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది గదా! 51 ఎన్ఎఫ్టీస్‌కి అమౌంట్ ఎంత వదిలేసినాం అక్కడ? $612 ఇక్కడ డిపాజిట్ వాలెట్ నుంచి కట్ చేసుకొని ఇక్కడ ఈ 51 ఎన్ఎఫ్టీస్ గూడా రెన్యువల్ అయితాయి. ఓకే. ఇదండి విషయం. ఈ విధంగా మీరు జేసుకోవాలి. స్టెప్ నంబర్ 1 ఏంది అంటే మీరు అకౌంట్ ఓపెన్ జేయాలె. ఫస్ట్ మీరు క్యూబ్ నంబర్ 1లో బ్యాలెన్స్ ఎంతుందో ఆ బ్యాలెన్స్ మొత్తం విత్‌డ్రా జేయాలె. విత్‌డ్రా జేసిన తర్వాత స్టెప్ నంబర్ 3లో ఏం జేయాలంటే స్టెప్ నంబర్ 3ల మీరు రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌కి వెళ్లి 15థ్ అంటే నెక్స్ట్ 2 వీక్స్‌ల ఎన్ని ఎక్స్‌పైర్ అయితన్నాయి మీరు కాలిక్యులేట్ జేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను జూపిచ్చే ఎగ్జాంపుల్‌ల ఇప్పుడు ఓన్లీ 51 ఎన్ఎఫ్టీస్
30 ఎన్ఎఫ్టీస్ మాత్రమే ఎక్స్‌పైర్ అయితున్నాయి కాబట్టి ఈ రెండిటికి నేను కాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఇవి కాలిక్యులేట్ చేసుకొని దీని ఈక్వల్ అమౌంట్‌ను $12 మల్టిప్లై చేసి ఆ యొక్క అమౌంట్‌ను మీరు డిపాజిట్ వాలెట్‌లా వదిలేసేయాలి. సో, రిమైనింగ్ అమౌంట్‌ను మాత్రం ఏం చేయొచ్చు అంటే మీరు కొత్త ఎన్ఎఫ్టీస్ కొనుక్కోవడానికి యూజ్ చేయొచ్చు. అంతే తప్ప సో, మీరు మొత్తం అమౌంట్ విత్‌డ్రా చేసి మీరు కొత్త ఎన్ఎఫ్టీలు కొనుక్కుంటే సో, మీరు వీటిని ఎక్స్‌పైర్ అయిన ఎన్ఎఫ్టీస్‌ని రెన్యువల్ చేయడానికి మీ దగ్గర అమౌంట్ సరిపోదు. సో, కాబట్టి డియర్ ఫ్రెండ్స్ నేను ఏదైతే జాగ్రత్తగా చెప్పినో సో, అది మీరు వినండి, ఫాలో అవ్వండి. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావడానికి. సపోజ్ ఇక్కడ మనకి ఫస్ట్ జూన్ రోజు మనం విత్‌డ్రా చేయడానికి రెడీగా ఉన్నాము. సో, మీ యొక్క క్యూబ్ నంబర్ 1లో ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్‌ని మొత్తం విత్‌డ్రా చేయండి బ్లైండ్‌గా. చేస్తే ఆ యొక్క అమౌంట్ మొత్తం గూడా మీకు డిపాజిట్ వాలెట్‌లోకి వస్తది. ఓకే. సో, వచ్చిన తర్వాత దాన్ని ఆపండి. మీరేం చేయొద్దు. ఓకే. సో, నెక్స్ట్ మళ్ళీ మీరేం చేయాలి? సో, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌కి వెళ్ళండి. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌ల సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 జూన్‌కి ఒక 18 ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయి అనుకుందాం. 5థ్ జూన్‌కి 2024 సారీ 10 ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయి. 9థ్ జూన్‌కి 5 ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయి. 13థ్ జూన్‌కి 5 ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయి. సో, మొత్తం ఎన్ని 18 + 10 + 5 + 5 మొత్తం కలిపి 38 ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయితున్నాయి. అంటే నెక్స్ట్ 2 వీక్స్‌ల 15వ తారీఖు లోపల. సో, ఈ 38 ఎన్ఎఫ్టీస్‌కి ఇంటూ $12 చొప్పున ఎంతయితది? సో, $450 అయితది. సో, ఈ $456 మీరు దేంట్ల దానిలా డిపాజిట్ వాలెట్‌లా వదిలేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ క్యూబ్ నంబర్ 1 బ్యాలెన్స్ ఎంతుంది? ఒక $1000 అని అనుకుందాం. ఇది కేవలం ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం మళ్ళొకసారి రిపీట్ చేసి చెప్తా ఉన్నా. క్యూబ్ నంబర్ 1ల మీకు ఒక $1000 బ్యాలెన్స్ ఉందని అనుకుందాం. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే సో, ఈ యొక్క క్యూబ్ నంబర్ 1లో ఉన్న టోటల్ బ్యాలెన్స్‌ను మొత్తం విత్‌డ్రా చేయండి. నో ప్రాబ్లమ్. $1000 మీరు విత్‌డ్రా చేస్తారు. చేసిన తర్వాత ఈ యొక్క $38 రెన్యువల్ ఎన్ఎఫ్టీస్ ఏవైతున్నాయో $456 రెన్యువల్ అమౌంట్‌ను మాత్రము వదిలేసేయండి. ఓకే. సో, $456ను వదిలేసేయాలి. అంటే ఇప్పుడు మీరు విత్‌డ్రా చేసిన తర్వాత సో, $1000 ఇప్పుడు మీకు డిపాజిట్ వాలెట్‌లో ఉన్నాయి. సో, దాంట్లోకెళ్ళి $456ని మైనస్ చేస్తే బ్యాలెన్స్ ఎంతొచ్చింది? $544 ఉన్నాయి. సో, ఈ $44 తోటి మీరేం చేస్తారంటే కొత్త ఎన్ఎఫ్టీలను మీరు పర్చేజ్ చేయొచ్చు. అంటే 44కి ఎన్నొస్తాయి? 544 డివైడెడ్ బై 24 అంటే సో, 22 ఎన్ఎఫ్టీస్ మీరు కొత్తయి కొనుక్కోవచ్చండి. సో, మీరేం చేస్తారంటే సో, మీరు యూ కెన్ బై సో, 22 న్యూ ఎన్ఎఫ్టీస్. సో, ఈ ఈ ఈ ఇక్కడ మీకు వాలెట్‌లో వదిలేసిర్రు కదా! $456 డిపాజిట్ వాలెట్‌లా. సో, దీంతోనేం చేస్తారంటే, అది ఏ రోజైతే రెన్యువల్ అయితదో, ఆ రోజు అదే అంటే అది ఎక్స్‌పైర్ అయిన తర్వాత గో బటన్ వస్తది. ఆ గో బటన్‌ని క్లిక్ చేసి మీరు రెన్యువల్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మీరు చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా. సో, నేను ఏదైతే చెప్పినో అది యాజ్ ఇట్ ఈస్‌గా మీరు చేయండి. సో, బ్లైండ్‌గా మాత్రము మొత్తం అమౌంట్ విత్‌డ్రా చేసి, సో, దాంతోని న్యూ ఎన్ఎఫ్టీస్ కొనుక్కుంటే మాత్రము సో, మళ్ళీ మీకు ఎక్స్‌పైర్ అయిన రోజు మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోతే దాన్ని రెన్యువల్ చేయడానికి వీలు కాదు. సో, కాబట్టి సో, జాగ్రత్తగా చూసి కాలిక్యులేషన్ చేసి సో, మీరు మీ యొక్క డిపాజిట్ వాలెట్‌ల కొంత బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. సో, ఎందుకంటే ఎక్స్‌పైర్ కాబోయేటువంటి ఏవైతే ఎన్ఎఫ్టీస్ ఉన్నాయో వాటిని రెన్యువల్ చేసుకోవడం కోసము. ఓకే. సో, ఈ వీడియో మీకు 100% అర్థమైందని అనుకుంటున్నా. సో, థాంక్ యూ సో మచ్. సో, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మీ యొక్క టీమ్ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్.